హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రైస్ యాక్షన్ ద్వారా అండ్ మన మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకొని ఒక ఆపర్చునిటీ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఫిల్టరేషన్ టెక్నిక్ అనమాట. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కానీ, మనకి మ్యాక్డీ కానీ, లేకపోతే డైరెక్షన్ మూమెంట్ ఇండెక్స్ కానీ. ఇక్కడ ఏ ఇండికేటర్ వాడాలి అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మనకి ఏది కంఫర్టబుల్గా ఉంది, మనం దేంతో అనాలిసిస్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మనం దేంతో అనాలిసిస్ చేసినప్పుడు బెస్ట్ రిజల్ట్స్ని చూడగలుగుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ అంటే జనరల్గా చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోవచ్చు, స్వింగ్ ట్రేడర్స్ అనుకోవచ్చు, ఎక్కువగా ఈ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, మ్యాక్డీ అండ్ మూవింగ్ యావరేజెస్, కొద్దిగా వాల్యూమ్స్ కూడా అనాలిసిస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఫైన్. సో ఇక్కడ మనం స్పెన్సర్స్ డైలీ టైం ఫ్రేమ్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, చూడండి, ఈ పింక్ కలర్ వచ్చేసరికి మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్, ఈ యొక్క బ్లూ కలర్ వచ్చేసరికి 50 డేస్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇది యాక్చువల్ క్రాస్ ఓవర్ జరిగింది, ఇది డెత్ క్రాస్ ఓవర్ అంటారు. ఓకే, అక్కడ నుంచి మార్కెట్ వీక్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఏంటంటే మన ప్రైస్ యాక్షన్ కూడా ఒకటేసారి ప్యారలల్గా అబ్జర్వేషన్ చేయగలిగితే దట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. చూడండి, ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ ప్రకారం ఏమవుతుంది, ఈ యొక్క లెవెల్ రఫ్గా నేను మార్క్ చేస్తుంది 90 అనమాట. 90 దగ్గర సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ ద మూవింగ్ యావరేజ్. ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రస్తుతానికి మనకి వీక్నెస్ ఉంది, బట్ ఈ లెవెల్ కానీ క్రాస్ ఓవర్ అయిందండి. ఎందుకంటే మనకు బ్రాడర్ ఇండిసెస్ ఎలా ఉంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్లో ఉంది, అందుకని మనం బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేది చూస్తున్నాం. సో కాసేపు నేనేం చేస్తున్నా అంటే, యాక్చువల్గా మూవింగ్ యావరేజ్ ప్రకారం వీక్గా ఉంది, బట్ ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైనకి కానీ వెళ్ళిందంటే చాలా స్క్రీనర్స్లోకి రావడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఆ స్క్రీనర్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇది మనకి మూవింగ్ యావరేజ్ ఇస్తున్న హింట్ అనమాట. సో ప్రస్తుతానికి ఒక లెవెల్ ఇచ్చింది 89-90 అనుకుందాం. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్స్. సో ఫ్రెండ్స్, సీరియస్లీ మార్కెట్ పైకి వెళుతున్నప్పుడే ఎక్కువగా స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ ద వాల్యూమ్స్ అండర్స్టాండింగ్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, మనకు చాలాసార్లు సిగ్నల్స్ ఇచ్చిందనమాట, పైకి వెళ్తాను పైకి వెళ్తాను పైకి వెళ్తాను అని చెప్పేసి. బట్ అగైన్ ఈసారి కూడా సేమ్ సిగ్నల్ 1, 2, 3, 4 అండ్ ఇది వచ్చేసరికి 5th అటెంప్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, రైట్. సో దీన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ 2 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రీవియస్గా 4-5 టైమ్స్ రిలేటివ్ స్ట్రెంత్ ఏం చేసింది, 55 నుంచి 60కి రాగానే సెల్లింగ్ అనేది జరిగింది. ఒకటి సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రెండవది డైవర్జెన్స్ ఏమన్నా కనిపిస్తుందా దీంట్లో అనేది మనం అనాలిసిస్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిలీఫ్ అనేది చేయాలి మనం. ప్రతి స్టాక్ కూడా ఎంతో కొంత డ్రాప్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, సమ్ ఇంట్రెన్సిక్ వాల్యూ లేదా దాని యొక్క బుక్ వాల్యూ అనుకుందాం సింపుల్సిటీ కోసం, ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళని వాల్యూ ఇన్వెస్టర్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటాం. ఓకే, సో మేబీ అటువంటి వాళ్ళు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం ఏంటంటే అన్ని వైపుల నుంచి ఈ యొక్క అనాలిసిస్ అనేది చేసుకుంటాం. సో ప్రస్తుతానికి మనం చూస్తే ఇక్కడ చూడండి, నేను ప్రైస్ మీద ఒక అనాలిసిస్ అనేది చేస్తున్నాను. ఈ యొక్క లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఏంటిది, ఇది ప్రీవియస్గా స్వింగ్లో, దాని తర్వాత కొద్దిగా మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది తీసుకుంటే స్వింగ్లో అనమాట. రఫ్గా ఏంటంటే మనకి డబుల్ బాటమ్ అయితే క్రియేట్ అయింది క్లియర్గా, ఇదొక లో రఫ్గా అనమాట. ఎందుకంటే డబుల్ బాటమ్ అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా వచ్చి వెళ్ళదు, ఒక్కోసారి కిందకు వస్తుంది, ఒక్కోసారి ఇక్కడ దాకా వచ్చి పైకి వెళుతుంది అనమాట. సో టచ్ చేయకుండా వెళ్ళొచ్చు, లేకపోతే డీప్గా కూడా వెళ్ళొచ్చు. సో ఎనీహౌ ఈ కేసులో ఏంటంటే అలా వచ్చింది కానీ టచ్ చేయకుండా పైకి వెళ్తుంది, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం అండర్స్టాండ్ చేసుకుంటామంటే, ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది అనేది మనం సింపుల్గా చూస్తే బ్రేక్అవుట్ అయితే అవుతుంది. ఏ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది, 55 అనేది బ్రేక్అవుట్ అవుతుంది. బట్ ప్రీవియస్గా కూడా బ్రేక్అవుట్ అయింది కదా, మళ్ళీ ఫెయిల్ అయింది కదా, ఛాన్సెస్ ఉన్నాయి కదా. బట్ డౌన్ సైడ్ నుంచి కొంచెం బాటమ్ నుంచి అనాలిసిస్ అనేది చేస్తే చూడండి, ప్రీవియస్గా మనకున్న స్వింగ్లో ఇది నేనేం చేస్తున్నాను, జస్ట్ ఒక హారిజెంటల్ లైన్ అనేది మార్క్ చేస్తున్నా. ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ ఉందో ఆ లోన్ దగ్గర జస్ట్ ఒక హారిజెంటల్ లైన్ అనేది మార్క్ చేస్తున్నా, అంతే, రైట్. సో ఇక్కడ చూడండి, ప్రైస్లో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, దీనికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. బట్ ఆర్ఎస్ఐలో ఆ హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటాం. ఇక్కడ కొంచెం కలర్ అనేది చేంజ్ చేసుకుందాం అండ్ విడ్త్ కూడా కొద్దిగా మారుద్దాం, పింక్ కలర్ ఇద్దామా, రెడ్ ఇచ్చాను నేను. చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే పాజిటివ్ డైవర్జెన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంది.
అండ్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్లో చూసుకుంటేనే డబుల్ బాటమ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఒక హింట్ అనమాట ఇది. ఓకే, అంటే ఇక్కడ నుంచి 55 క్రాస్ అయితే వెళతాను అనే గ్యారంటీ అయితే లేదు, కానీ ఒక హింట్ అయితే మొమెంటంలో ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉంది. నా ఆల్ టుగెదర్ మనకి ఏమనిపిస్తుంది అంటే బోటంలో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది, రైట్. అండ్ వాల్యూమ్స్ కూడా మనకి లాంగ్ సైడే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మనం వాచ్ చేయాల్సిన లెవెల్ యాజ్ పర్ ద టెక్నికల్ ఇండికేటర్ ఏంటంటే 89-90 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే మనం చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. బట్ ఇక మనం ఏం చేసామంటే దీన్ని కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఈ టెక్నిక్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబ్లీ మనకి ట్రెండ్ రివర్సల్ ఏదైతే లైన్ అనేది కనిపిస్తుందో ఈ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే మనకేంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించే అవకాశం ఉంది ఏది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో, రైట్. సో మనం ఏం చేయొచ్చు, వెయిట్ చేయొచ్చు ఏ లెవెల్ దాకా, అట్లీస్ట్ 90 లెవెల్ క్రాస్ అయింది అంటే మనం ఏంటంటే లాంగ్ పొజిషన్స్ అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. చూడండి దీంట్లో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ విషయానికి వస్తే 2 రకాల స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి కన్జర్వేటివ్ స్టాప్ లాస్ అంటాం, రెండోది వచ్చేసరికి బిగ్ స్టాప్ లాస్, బిగ్ టార్గెట్ కోసం. కన్జర్వేటివ్ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టే క్రమంలో ఏంటంటే ఈ యొక్క స్వింగ్ కూడా కాదు, ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ బేసిస్లో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, జనరల్గా కన్జర్వేటివ్ కాకుండా వెరీ బిగ్గా స్టాప్ లాస్ తీసుకొని బిగ్గర్ టార్గెట్ కోసం వెయిట్ చేయాలంటే ఇది మంచి లెవెల్ అనమాట. అంటే మార్కెట్ ఒకవేళ పైకి అలా వెళ్ళి కొద్దిగా ఇక్కడ దాకా వచ్చినా కంగారు పడకుండా ఉన్నామంటే మనకేంటంటే మంచి లెవెల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏంటంటే టాప్ టు బాటమ్ అనేది అనాలిసిస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇది జస్ట్ ఫర్ టుమారో కాదు, ఓకే, ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకొని దీంట్లో లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి దోహదపడుతుంది అని చెప్పి షేర్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకు ఒకసారి వీక్లీ కన్వర్ట్ చేసామనుకోండి, ఇదేమైందంటే స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క లో నుంచి ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఫిబొనాకీ అనేది డ్రా చేసినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ 78.6 లెవెల్స్ దగ్గర మనకేంటంటే సపోర్ట్ తీసుకుంది, అగైన్ మళ్ళీ అదే లెవెల్ సపోర్ట్ తీసుకుంది. ఒకసారి కానీ ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది అంటే సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకసారి అప్ సైడ్ వెళుతూ ఉందనుకోండి, ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే కొద్దిగా మార్కెట్ స్ట్రగుల్ అయింది 140 లెవెల్ దగ్గర. సో ప్రాబబ్లీ స్లోగా మార్కెట్ ఇలా రివర్స్ అయిందంటే మళ్ళీ 140 దాకా వెళ్ళొచ్చు. ఒకవేళ 140 లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే దీన్ని అప్పుడు పెద్ద టార్గెట్ కోసం మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 140 లెవెల్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే అక్కడ నుంచి కూడా మనకు స్ట్రాంగ్గా ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో బుల్లిష్ వ్యూతో ఉన్నాను పర్సనల్గా. అండ్ అగైన్ ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్ ఫ్రెండ్స్, ఓకేనా, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం మార్కెట్ని ఏ విధంగా చూస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి ఇక్కడ నేనైతే వీడియో చేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే డెఫినెట్గా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.